కృతజ్ఞత కూడికలు. మొదటి రోజు రాత్రి ప్రభు సన్నిధికి మనమందరం రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కృతజ్ఞత సంతృప్తి నుండి ఆరంభించబడతది. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత ఎక్కడి నుంచి చెప్పట్లేదు అందరూ. సంతృప్తి నుండి ఆరంభించబడతది. మనము ఎవరైనా సహాయం చేసినప్పుడు అది చిన్నదైనా, పెద్దదైనా సంతోషం కలిగితే థాంక్ యూ అంటాం. హల్లెలూయా! మన లోపల మనకి నిజంగా సహాయం చేశారు అనిపించినప్పుడు థాంక్ యూ అంటాం. దేవుని స్తోత్రం. ఎలాగ కృతజ్ఞతలు చెల్లించాలా అని కూడా కొన్నిసార్లు మనము ఆలోచిస్తా ఉంటాం. వీరికి ఎలాగా కృతజ్ఞతలు చెల్లిస్తే నేను రుణం తీర్చుకున్నాను. వాళ్ళు చేసిన సహాయానికి, వారు చెప్పిన మాటకు, వారు చూపించిన దయకు, వారికి నా పట్ల ఉన్న శ్రద్ధకు ఎలా కృతజ్ఞతలు చెల్లిస్తే నేను నిజంగా చెల్లించినట్లవుతది అని ఆలోచిస్తాం. మీరు ఆలోచించలేదా ఎప్పుడు? మీకా సమస్య రాలేదా? ఏమో అట్లాగే చూస్తున్నారు. ఎలా కృతజ్ఞత చెల్లించాలో అర్థం గాక సతమతమయ్యా నేను చాలా సార్లు. ఇప్పటికి అవుతానే ఉంటా. ఎలా కృతజ్ఞత చెల్లిస్తే చెల్లించినట్లు? అర్థం కాదు. 2 చేతులు జోడించి థాంక్ యూ సిస్టర్ అంటే అయిపోయిద్దా? కనీసము ఆ రెండవ పాట ద్వారా నేను నా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాను. కాదు, కాదు. అందరం లేచి నిలబడ్డప్పుడు నేను నా చేతులు మనస్ఫూర్తిగా పైకెత్తి నేను నా ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లించాను. కృతజ్ఞతలు చెల్లించాను. కృతజ్ఞత భావం కలిగి ఉన్న నా ప్రభువుకి ఇంకా కృతజ్ఞత చెల్లించాలని ఉన్నది గానీ, ఎలా చెల్లించాలో నాకు అర్థం కావట్లేదే అనే మనస్సు ఎవరికైనా కలిగిందా? నాకు కలిగింది ఈ రాత్రి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా నాకు కొరతగా ఉందయ్యా. పాటలు పాడుతున్నాం కరెక్టే. చేతులెత్తుతున్నాము కరెక్టే. కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఇంకా రాలేదయ్యా. నీకింకా కృతజ్ఞతలు చెల్లించాలని నా గుండె చెప్తుంది ప్రభువా. ఎలా, ఎలా స్తుతులు చెల్లించాలి? ఈరోజు ప్రారంభ ప్రార్థనలో కొద్దిసేపు నేను దేవుణ్ణి స్తుతించాను. ఉదాహరణకి వచ్చిన వారు మీరు విన్నారు. లేదయ్యా ఇంకా దేవుని స్తోత్రం. పాటలు లేదయ్యా ఇంకా హల్లెలూయా. కృతజ్ఞత. దేవుని బిడ్డలారా, సంతృప్తి నుండి కృతజ్ఞత ఆరంభించబడతది. మనము సంతృప్తి చెందినప్పుడు, మనము సంతుష్టి నొందినప్పుడు, ఆ లోపల నుండి కృతజ్ఞతను ఎవరు ఆపలేరు. హల్లెలూయా! నీలో నుండి కృతజ్ఞత రావాలి అంటే, నీవు సంతృప్తి కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఆదివారమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో దేవుని స్తోత్రం. అరవండి ఏం పర్లా. వాక్యమే కదా చెప్తుంది మీరు. చెప్పండి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఆ! గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనకి కావాల్సింది కేవలము సంతృప్తి కాదు. ప్రమాదం అండి. ప్రమాదం అది. కేవలము దైవభక్తి కాదు. అపోస్తలుడైన పౌలు యవనుడైనటువంటి తిమోతికి రాస్తూ కేవలము దైవభక్తి. నో. కేవలము సంతృప్తి లేదా సంతుష్టి. సంతుష్టి అన్నా, సంతృప్తి అన్నా మీరు అర్థం చేసుకోండి. ఒకటే కంటెంట్‌మెంట్. కేవలము సంతృప్తి కాదు, కాదు. కేవలము దైవభక్తి కాదు, కాదు. ఏంటి మరి? సంతృప్తితో కూడిన దైవభక్తి లేదా దైవభక్తి, సంతృప్తి కలిసి ఉండుట లాభం. దేవునికి స్తోత్రం. ఈ 2 కలిసి ఉంటే, ఈ 2 కలిసి ఉంటే కొన్నిసార్లు మనం అంటాం, "మీ ఇద్దరు కలవండిరా, అసలు సమస్యలన్నీ పోతాయి." అమ్మ మీ ఇద్దరు కలవండమ్మా, కొంచెం కలవండి. ఎట్టగొట్ట ఒకరినొకరు అర్థం చేసుకొని ఏమవ్వాలి మీ ఇద్దరు? కలవండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కలవని వారితో అక్కడ తయారయ్యేదేంటో తెలుసా? 2 మనస్సులు కలవనప్పుడు వ్యతిరేకత. ఇద్దరు ఏక ఏకముగా కూడి చేద్దాము, వెళదాము అనకపోతే అక్కడ అపశృతి ఉంటది. కలవనప్పుడు, కలయిక లేనప్పుడు దేవుని స్తోత్రం. ఈ 2 కలవాలి దేవుని బిడ్డలారా. దైవభక్తి చెప్పండి. ఇంకోటేంటి? సంతృప్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. సాధనమని ఉందక్కడ? ఆ! సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమది. ఎంత ప్రయోజనమో చెప్పలేమిక. ఎంత లాభమో కదండీ! రాత్రంతా ప్రయాసపడితేనంట పేతురు గారికి ఒక్క చేప కూడా దొరకలేదంట. యేసు ప్రభు వచ్చి, "పేతురు నీ దోణెను లోతుకు నడిపించు" అని వల వెయ్యి అంటే, "ప్రభువా నీ మాట చొప్పున నిన్ను గౌరవిద్దామని, నిన్ను ఘనపరచాలని, నీ మాట కాదనలేక వల వేస్తన్నా" అని ఆయన ఎక్స్‌ప్రెస్ జేశాడు. ఏమైంది? ఎంత లాభమొచ్చిందో ఆయనకి. తన జీవిత కాలములో చేపల వృత్తిలో ఎప్పుడూ చూడనంత గొప్పగా ఆశీర్వాదమును చూసాడు. దేవుని స్తోత్రం. గొప్ప లాభం అంటే అది. రెగ్యులర్‌గా తెచ్చుకునే చేపలే తెచ్చుకుంటే ఇదేమి పెద్ద దాని గురించి పెద్ద రాసుకోవాల్సింది లేదు. రాయాల్సింది లేదా దాని గురించి దాని గురించి మాట్లాడుకోవాల్సింది గూడా లేదు. తగ్గించు. కొంచెం తగ్గించు. అవసరమైతే దేవునికి స్తోత్రం. గొప్ప లాభము. గొప్ప లాభము. ఏమిటండి ఒక క్రైస్తవునికి గొప్ప లాభ సాధనం ఏదైనా ఉన్నదంటే యెస్. ఒక దేవుని బిడ్డకు గొప్ప లాభ సాధనం ఏదైనా ఉన్నదంటే ఉంది. ఏంటో చెప్పండి? అపోస్తలైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి. ఆదివారం మీరు విన్నారు కొన్ని విషయాలు. ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం మనం. సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుని బిడ్డలారా, దైవభక్తిని, సంతృప్తిని కలుపుకుందాం. మనము సంతృప్తిగా జీవించటం నేర్చుకోకపోతే, మన భక్తి వ్యర్థమైపోతదేమో ఆలోచించండి. మన భక్తికి ప్రయోజనం ఉండదేమో, మన భక్తికి అర్థం ఉండదేమో, సంతుష్టి లేని భక్తిని చేస్తున్నావేమో, తప్పదుగా ప్రార్థన చేయాలి. తప్పదుగా పెట్టారుగా వెళ్ళాలి. తప్పదుగా అయ్యో!
నీ లోపల సంతృప్తి లేదా? నేను నా ప్రభువు బిడ్డలతో నా తోటి ఆ! సహోదరులతో నేను కలుసుకొని, నా ఆత్మీయ కుటుంబంలో చేరి, నా ప్రభువుకి స్తోత్రాలు అనే తృప్తి లేకుండా వచ్చావా నువ్వు? ఓకే. వస్తే మిమ్మల్నేమి ఇప్పుడు ఫైన్ కట్టమంటలేదు గానీ, ఈ రాత్రైనా లేదు లేదు సంతృప్తిగా నేనుండటం నేర్చుకుంటా. హల్లెలూయా! నువ్వు భక్తి చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. దేవునికి కానుకలిస్తున్నావు. దేవునికి దశమ భాగం ఇస్తున్నావు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు. దేవుని పనిలో పాల్గొంటున్నావు. పరిగెడుతున్నావు. సువార్త ప్రకటిస్తున్నావు. సాక్షిగా ఉంటున్నావు. అయితే ఆ భక్తి, ఆ భక్తంతయు నీ లోపల ఉన్న ఆ సంతృప్తితో కలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఒకవేళ ఆ 2 గనక కలిసి ఉండకపోతే అది నిలబడదు. మన యొక్క సంతృప్తి అనేది మన బాహ్య పరిస్థితులను ఆధారము చేసుకోకూడదు. మన బయట మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి, మన బాహ్య పరిస్థితులు, మన ఎదుట ఉన్న పరిస్థితులను బట్టి అది ఆధారపడి ఉండకూడదు. నీలో ఎల్లప్పుడూ సంతృప్తి ఉండాల్సిందే. ఇంకా కొంతమందికి అర్థం కాలేదనుకుంటున్నాను. నిన్న విన్న వాళ్ళకి వెంటనే అర్థమైతది. నీలో ఎల్లప్పుడూ సంతృప్తి. నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తము. అదేంటండి బయట వర్షమొస్తుంటే నాకు సంతోషమే లేదు. అసలు ఈ రోజంటేనే ఇష్టం లేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఇది బయట వర్షం వస్తున్నందుకు. బయట ఎండ గాస్తున్నందుకు. బయట పరిస్థితులు నువ్వు అనుకున్నట్టుగా జరగనందుకు. నీవు అనుకున్నట్టుగా మనుషులు నీకు సహాయం చేయనందుకు. నీవు అనుకున్నావు కానీ వారు మారటం లేదు. అందుకని నీ లోపలున్న సంతృప్తి దెబ్బతిందా? దేవుడేమంటున్నాడంటే, నీ బాహ్య పరిస్థితులను బట్టి కాదు, నీ అంతరంగములో నీ ఆత్మీయ విషయాలను బట్టి, నువ్వు పొందుకున్న ఆత్మను బట్టి, నువ్వు పొందుకున్న రక్షణను బట్టి, నీకున్న ఆత్మీయమైన ఆశీర్వాదాలను బట్టి, నీవు కలిగి ఉన్న ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి, నీతో ఆత్మదేవుడు మాట్లాడటాన్ని బట్టి, అందుకని నువ్వు ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకా ఎక్కువగా దాని గురించి మాట్లాడకుండా కొంచెం ముందుకెళ్దాం. నిన్నటి దినాన చదివాము. ఆహ్, ఒక వాక్యము తిమోతి రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయంలోనే 7 వచనం చూస్తే మ ఏముందక్కడ? మనం ఈ లోకములోనికి ఆ! ఏమీయూ తేలేదు. ఆ! దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. ఇది ఫ్యాక్ట్. దీన్ని ఎవ్వరు మార్చలేరు. దీనికి ఎవరు కలపలేరు, తీసివేయలేరు. ఏంటంట? మనం ఈ లోకములోనికి ఏమియు చెప్పండి అందరూ ఏమియు నేనేమీ తేలేదని చెప్పండి. ఆ! నేనేమీ తీసుకొని వెళ్ళను అని చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! సంతోషంగా దేవుని వాక్యాన్ని వినండి. తప్పకుండా నూతనమైన సంతృప్తి మీకు కలుగుతది. ఆ! ఏమీ తీసుకొని రాలేదు గనుక ఏంటంట నెక్స్టు కాగా కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి ఆ! వాటితో తృప్తి యుందుము. ఆ! ఈ భూమి మీద మీరు ఏదో ఆశపడుతున్నారేమో వద్దొద్దు. కేవలం అన్నము, వస్త్రము అనుకోండి అంటున్నాడు దేవుడు. మరీ షార్ట్ కట్ చేసాడాయన. హల్లెలూయా! మన ఆశీర్వాదాలను ఏం చేశాడు దేవుడు? మరీ తగ్గిచ్చేసినట్టు ఉంది ఇప్పుడు. ఉందా లేదా మీకు? అనిపిస్తుందా? దేవుడి మీద ఏమన్నా బాధ కలుగుతుందా? అన్నవస్త్రములు కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొందుదుము. ఇంతకంటే మీరిక ఏమీ కోరుకోవద్దు. మీరెల్లప్పుడూ సంతృప్తిగా ఉండాలి. మీ లోపల విషయాలను బట్టి. బయటికొస్తే బయట మహా అంటే ఏం గావాలి మీకు? అన్నం గావాలి, వస్త్రం కావాలి. దేవుని స్తోత్రం. సరే. మరొక మాటలో ఏం చదివాము? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము.
ఫిలిప్పీ పత్రిక 4 అధ్యాయము 11 వచనం. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుట లేదు. చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్ననో, ఆ! ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు గదా! నన్ను చూడండి అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి అందరూ? ఏమంటున్నాడండి? ఆ! ఏం చూడాలంట ఈయనలో? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో ఆ! సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అది ఆయన జెప్తుంది. నేను ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉన్నా. అంటే నా స్థితి పెరిగినా, నా స్థితి తరిగినా నాలో మార్పుండదు. నేను మాత్రం సంతృప్తిని మాత్రం ఎప్పుడు కలిగే ఉంటా. స్తోత్రం చెల్లించాలండి. నేను మాత్రం ఎల్లప్పుడూ సంతృప్తే కలిగి ఉంటా. అది నేను నేర్చుకున్నాను. దేవుని స్తోత్రం. అది నేను నేర్చుకొని ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళు అంటున్నాడు గదా! దీనస్థితిలో ఉండనెరుగుదును. ఆ! సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. 2 విషయాలండి. అందరూ చెప్పండి. దీనస్థితి, దీన సంపన్న స్థితి. ఏది కోరుకుంటారు మీరు? దీనస్థితి, సంపన్న స్థితి. ఈ రెండిటిలో కూడా మీరేం కోరుకుంటారు? మీరు దేవుడిని ఏమడుగుతారంటే ఖచ్చితంగా ఒకటడుగుతారు. అయితే నిజంగా మెచ్యూరిటీ కలిగిన క్రైస్తవుడవు, క్రైస్తవురాలివైతే నువ్వేమంటావంటే, "నువ్వు నాకు ఏ స్థితి ఇచ్చినా పర్వాలేదు ప్రభువా, నేను సంతృప్తి కలిగి ఉంటా." నాకు దీనస్థితినివ్వాలనుకుంటున్నావా? నీ చిత్తం తండ్రి. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవుట అసాధ్యమా? నీ ఇష్టమే జరుగును గాక. ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసేస్తావా? నీ చిత్తమే జరుగును గాక. ఇది మెచ్యూరిటీ కలిగిన విశ్వాస జీవితం. దేవుని బిడ్డలారా, లేదు ప్రభా! నువ్వు ఎవరికైనా ఇచ్చుకో దీనస్థితి. నాకు మాత్రం నేను కోరుకునే సంపన్న స్థితే నాకివ్వు. నేను దానిలోనే బతకగలను. దీనస్థితి అంటావా? నా వల్ల కాదయ్యా! నేను తగ్గించుకోలేనయ్యా! నాలో అంత దీనత్వం లేదయ్యా! నాకు ఆ స్థితి వద్దు. ఏ స్థితి వద్దు? మరి ఈయనేమంటున్నాడు పౌలు? దీనస్థితిలో ఉండనెరుగుదును. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోనూ, అన్ అన్ని కార్యములలోనూ కడుపు నిండుటకును, కడుపు నిండియుండుటకు. దేవుని స్తోత్రం చెల్లించండి. నిండుగా వచ్చారా ఈ రాత్రి? కడుపు నిండియుండుటకు. కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. అందరూ చెప్పండి నేర్చుకొని ఉన్నాను. అబద్ధమే ఇది. మనం ఇంకా నేర్చుకోలా. ఆయన్ని చూసి నేర్చుకుందాం. హల్లెలూయా! నేర్చుకొని ఉన్నానంటున్నాడాయన. నేను కడుపు నిండా ఉండటం అంటే ఏంటో నాకు తెలుసు. ఆకలితోనే ఉండిపోవటం కూడా నాకు తెలుసు. ఒక పూట ఆకలితో ఉండిపోవాల్సి వస్తే నేను ఉండలేను, నేను తట్టుకోలేను. నా వల్ల కాదు. దేవుడా! నువ్వు నాకు అన్యాయం చేశావు. కాదు, కాదు. ఆకలితో కూడా నేనుంటా. నిద్ర లేకుండా కూడా నేనుంటా. అవసరమైతే నిద్రాహారాలు మానుకొని ఉంటా. ఈరోజు నేను ఒక విషయానికి భయపడ్డాను. మామూలుగా వాక్యం సిద్ధపడుతూ ఉండగా, ఈ విషయం తెలుసు. కానీ ఈరోజు చదువుతున్నప్పుడు మళ్ళా భయమేసింది. ఏంటదంటే మోషేని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి? కొండ మీదకి రమ్మన్నాడు. ఆజ్ఞలిద్దామని. మోషే కొండ ఎక్కిన తర్వాత 40 దినములు ఆహారము లేదు, నీళ్ళు లేవు.
ఏడో చోట పైపేసి లాగి, "నా కుమారుడొస్తున్నాడు. అతడు మోషే. ఆయన శరీరంలో ఉన్నాడు. నేనంటే నాకు ఏ ఆహారం అవసరం లేదు. నీరు అవసరం లేదు. నేను సర్వము మ స నేను ఉండువాడను, అనువాడను. నేను నిత్యము జీవించువాడను. నాకే సమస్య లేదు గానీ" ఎవరొస్తున్నారు ఇప్పుడు కొండ మీదకి? ఎవరొస్తున్నారు చెప్పండి? మరి ఆయనకేం గావాలి? ఆహారం గావాలి. ఇంకేం గావాలి? నీళ్లు గావాలి. ఉట్టి అన్నం అయితే గొంతు పట్టేసిద్ది గదా! దిగాలంటే ఏం గావాలి మనకి? నీళ్లు గావాలి. మరి దేవుడికి తెలీదా? దేవుడు అతడు నీళ్లు తాగలేదని రాపిచ్చాడిక్కడ. ఆహారము లేదు 40 రాత్రులు, 40 పగళ్ళు ఆహారము లేదు. రెండో మాట నీళ్లు కూడా లేవు. త్రాగలేదు అనుందిక్కడ. నీళ్లు గూడా తాగలేదాయన. నన్ను మాత్రం ఏ కొండ మీదకి, ఏ ఇంట్లోకి పిలవద్దయ్యా! 40 రోజులు ఏమి నన్ను దయచేసి పిలవద్దు. ప్రభువా! మోషేని పిలిచినట్టుగా నన్ను మాత్రం 40 రోజులు ఆహారము, నీళ్లు లేకుండా మాత్రం ఉంచొద్దయ్యా! నీకు దండం పెడతాను. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఒక్క పూట ఆలస్యమైతే ఏమైద్ది? ఇంట్లో సౌండ్స్ పెరుగుతాయి. నేను అంతే. పిల్లల్ని ఎగిరించడమేనా? కింద మరేమన్నా తినేవాళ్ళున్నారు? నీ ఆనందంలో నువ్వున్నావు పైకెళ్ళి. ఆ పిల్లలకి డాన్సులు నేర్పించడం. మరిక్కడ ఆకలేసి కదా! నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మనము ప్రతి స్థితిలో కూడా దేవుడు మనకి దేవుడు, దేవుడే మనకి సంతృప్తి. దేవుడే మనకి ఆహారం. ఒకరోజు యేసయ్య అన్నాడు గదా! తన శిష్యులతో, "ఏంటయ్యా భోజనం తెచ్చినా గూడా నీకు ఉలుకు లేదు, పలుకు లేదు. మేమేమో తట్టుకోలేక ఊర్లోకెళ్ళి పరిగెత్తుకెళ్ళి ఆహారం తెచ్చుకున్నాము. తెచ్చిన తర్వాత పెట్టండయ్యా అంటలేదు ఈయన. ఈయనేంటి అసలు ఇలాగున్నాడు? ఈయనకి ఆకలే వేయట్లేదు అన్నట్టుగున్నాడు ఏంటి?" ఆహా! ఇందాకటి దాకా ఆమెతో మాట్లాడుతున్నాడు గదా! ఆమె ఎవరో వచ్చెళ్ళింది. శుభ్రంగా ఏదో పెట్టినట్టుంది. ఎంత అపార్థం అండి ఇది. యేసయ్య భోజనం చేశాడా? సమరయ స్త్రీ తీసుకొచ్చి ఏమన్నా పెట్టిందా? ఈ శిష్యులు ఏమనుకుంటున్నారో చూసారా? ఈయనకి ఎవరో ఆహారం పెట్టారు. అందుకే ఇంత నిండుగా కనపడుతున్నాడు. సంతృప్తిగా కనపడుతున్నాడు. భోజనం చేయని వ్యక్తి మనకు ఆకలేసినట్టుగా ఆయనకు కూడా ఆకలేస్తుంది గదా! ఆకలేసినప్పుడు ఆ ఆకలి వేసినట్లుగా ఈయన కనబడటం లేదేంటి? ఆయన అన్నాడు గదా! భుజించుటకు ఆ! భుజించుటకు భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, ఈ మాట చెప్పకుండా ఉంటే బాగుండేది. ఏం జెప్పాడాయన? భుజించుటకు మీకు తెలియని ఆహారము నా దగ్గరుందన్నాడు. వాళ్ళనుకుంటున్నారు చూసారా? యేసయ్య మన ప్రభు ఎలాంటోడో చూడండి. ఆయన దగ్గర ఆహారం ఉందని జెప్తే మనం ఊర్లోకెళ్ళొచ్చేవాళ్ళం కాదు గదా! ఆ ఆహారం మాత్రం ఆయనే దాచిపెట్టుకున్నాడు. అనుకుంటారా లేదా? అనుకుంటారా లేదా? చెప్పండి. సరే కిందేముంది? శిష్యులు శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనను తెచ్చెనేమో ఎళ్ళిపోయారు. అక్కడి దాకా అని ఎళ్ళిపోయారు. ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా! అర్థమవుతుందా దేవుని వాక్యం? ఓహో! ఆయన భుజించుటకు ఎవడైనను ఏమైనా ఏమైనను తెచ్చునేమో అని ఒకనితో ఒకడు చెప్పుకుంటున్నారంట. ఆయనకి ఆహారం ఉందంటలే, ఆయనకి భోజనం ఉందంటలే, ఆయనకెవరో తెచ్చిచ్చుంటారు, ఆయనకి భోజనం ఉందిలే అని చెప్పుకుంటున్నారు. అప్పుడు యేసు యేసయ్య దానికి క్లారిటీ ఇచ్చాడనమాట. ఆ క్లారిటీ ఏంటో వినండి. యేసు వారిని చూచి, చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏంటి ఆహారం అంటే? పప్పు లేదా సాంబారు, అన్నం గాదా?
ఆహారం అంటే ఏంటి? ఈయనకు దొరికిన ఆహారం ఏంటంటే, నన్ను పంపించిన వాని చిత్తము నెరవేర్చుట. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంటే ఏం చెప్తూ ఉన్నాడంటే ఆయన, నాకు నిజంగా నిజమైన ఆకలి ఒకటున్నది. ఇది ఈ భోజనం విషయం కాదు. ఈ భోజనము తినేటప్పుడు తింటాను గానీ, ఇప్పుడు నాకు బాగా ఆకలి వేసింది. నాకు భోజనం సిద్ధంగా ఉంది. అదేంటంటే, నేను నా తండ్రి చిత్తాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నాను. దేవుని స్తోత్రం. నా తండ్రి ఇష్టాన్ని అదే నాకు ఆహారం. వీరనుకున్నటువంటి భౌతికమైన ఆహారం లేదు ఆయన దగ్గర. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆయన అంటున్నాడు గదా! సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకొని ఉన్నాను. ఇది మనము నేర్చుకున్నప్పుడు ఎల్లప్పుడూ సంతృప్తి కలిగి మన భక్తిని కొనసాగిస్తాం. సంతృప్తిని కలిగి మన భక్తిని కొనసాగిస్తాం. హానోకు తన జీవితంలో తనకి ఏమున్నది, ఏమి లేదు అనేది ఆలోచించిన వ్యక్తి కాదు. ప్రతి దినము ఆయన్ని సంతోషపెట్టాడు. హల్లెలూయా! ప్రతిరోజు ఆ ప్రభుతో జీవించాడు. ఆ ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాడు గనుక హానోకుని దేవుడు ఏం చేశాడండి? తీసుకొనెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. కొనిపోయాడు హానోకు. మరణించకుండానే హానోకు దేవునితో నడిచి, నడిచి, నడిచి చివరికి దేవుడు అతనిని తీసుకొని పోయెను. హెవెన్‌కెళ్ళిపోయాడు. ఇట్లా బ్రతికుండగానే హానోకుకి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, ఇంకా ప్రాణంతో ఉండగానే రా అని జెప్పి అలాగే తీసుకెళ్ళిపోయాడు పరలోకానికి. మనం కళ్ళు మూస్తే పరలోకంలో ఉంటాం అని మనం జెప్పుకుంటున్నాం. కానీ హానోకేంటి? కళ్ళు మూయకుండానే పరలోకంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. అలసిపోవద్దు మీరు. ఆ! హల్లెలూయా! కళ్ళు మూయకుండానే పరలోకం వెళ్ళిపోయాడు. దేవునితో నడిచాడాయన. ఈ భూమి మీద దేవుని సంతోషపెట్టాడు. దేవుడితో ఉంటే చాలు నాకని ఒక సంతృప్తి కలిగిన జీవితం ఆయనలో ఉన్నది. యోబు దగ్గరకొస్తే యోబు జీవితంలో యోబు ఎవరయ్యా అంటే సంపన్నుడు. చెప్పండి అందరూ. యోబు చాలా ఐశ్వర్యవంతుడు. ఆయన ఉన్న దినాలలో ఆయనే రిచెస్ట్. అంత గొప్పవాడు. అన్నీ ఉన్నాయి. సంపదలన్నీ ఉన్నాయి. మంచి కుటుంబం ఉన్నది. దేవుని స్తోత్రం. మంచి పిల్లలున్నారు. తనకి ఇంకేం కావాలి? ఏం కొదువ లేదు. ఆ యోబు ఇంటి చుట్టూ దేవుడంట ఏమేసాడండి? కంచె వేశాడు. ఇంకేం కావాలి? అన్నీ ఉన్నాయి. అన్నిటికి కంచేసుంది. హల్లెలూయా! అన్నిటికి భద్రత ఉన్నది. ఇంక ఆయన ఇంకేం కోరుకుంటాడిక? ఈ భూమి మీద అయ్యా యోబు గారు మీకేదైనా కొరతుందా? బియ్యం వచ్చే నెలకు గూడా బియ్యం ఉన్నయా? నూనుందా? భలేవాడివయ్యా! కొన్ని సంవత్సరాలు తిన్నా గూడా నా ఇంట్లో బియ్యం గాని, నూనె గాని తరగదు. నాకు సమృద్ధినిచ్చాడు దేవుడు. సమృద్ధిలో ఉండటమే నేర్చుకున్నా నేను. నన్ను దేవుడు మొదటి నుంచి ఆశీర్వదించాడు. ఆయన దృష్టిలో యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనాన్ని విసర్జించినందుకు దేవుడు నన్ను ఇంత ఆశీర్వదించాడు. నా దేవుడు చాలా గొప్పవాడు. నన్ను చాలా గొప్పవాడిగా భూమి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకరోజొచ్చింది ఈ గొప్పవాడు, ఈ ఐశ్వర్యవంతుడు, ఈ సంపన్నుడు ఏం కోల్పోయాడు? సమస్తము కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? ఇప్పుడు ఏం సాక్ష్యం చెప్పాలి లోకానికి మరి? రోడ్డు మీదకెళ్తే ఇప్పుడు అందరూ మొఖం చూస్తారు గదా! ఇంట్లో నుంచి ఇప్పుడు ఇల్లు తలుపు తీస్తే అందరికి కనపడతాడు గదా!
ఈ ఐశ్వర్యవంతుడు, ఈ సంపన్నుడు, ఈ పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తి, ఈ గొప్ప వ్యక్తి, ఈ యథార్థవంతుడు, ఈ నీతిమంతుడు బయటికెళ్ళి మొఖాన్ని ఎలా చూపించాలి? ఎళ్ళాడు బయటికి. రోడ్డు మీద దాకా ఎళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. రోడ్డు మధ్యలో కూర్చున్నాడు. బట్టలు చించేసుకున్నాడు. గోనెపట్ట యేసుకున్నాడు. బూడిద తెచ్చి పోసుకున్నాడు. హల్లెలూయా! ఏం జరుగుతుందిక్కడ? సంపన్నుడింట్లో ఏం జరిగింది? ఒక గొప్ప వ్యక్తి ఐశ్వర్యవంతుడి ఇంటిలో ఏం జరిగింది? ఇప్పుడు దాకా ఉన్న కంచె, దేవుని కంచె ఏమైపోయింది? ఒక్క రోజులోనే కంచె తీసివేయబడగానే, కంచెను తీయగానే దుష్టుడొచ్చేసాడు, శత్రువొచ్చేసాడు, వచ్చి దాడి చేశాడు, సమస్తమును కోల్పోయాడు. ఈయన బాధపడుతూ, అయ్యో! నా బిడ్డలు లేరే, నా ఆస్తి లేదే, ఏమీ లేదే అని ఆ బాధను వ్యక్తం చేయడానికి బట్టలు దించుకొని, గోనెపట్ట ధరించుకొని, బూడిద పోసుకొని ఏం చేస్తున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు గట్టిగా చెప్పండి. అది కాదు, స్తుతి కలుగును గాక అని చెప్పండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిన, యెహోవా నామమునకు, యెహోవా నామమునకు, యెహోవా నామమునకు. మనం అక్కడ ఉంటే ఏమంటాం? ఏమంటాం? అంటామా? అనమా? ఆ 2 డైలాగులు వస్తాయా? రావా? అలా చేస్తాను. పాపం యోబు మొత్తం పోయింది. అయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఇక యోబు లాంటి మనిషి ఈ భూమి మీద మరొకరు ఉండరేమో, ఇప్పటికి ఎప్పటికి ఉండరేమో అని నాకనిపిస్తుంది. ఇదేం భక్తి? ఇది కూడా భక్తేనా? భక్తికి ఆటంకాలు లేవా? యోబు భక్తికి, యోబు విశ్వాసానికి, యోబు నమ్మకానికి ఏం లేదు? బయట ఏమి జరిగిందో, తన శరీరం మీదకి కూడా వచ్చేసింది రోగం. తన నోటితో ఒక్క పాపము కూడా చేయలేదు. ఇది సంతుష్టి సహితమైన, చెప్పాలండి అందరూ, ఎవరిది సంతుష్టి సహితమైన దైవభక్తి? ఇంకా ఎవరిది? అపోస్తలుడైన పౌలుది. నేను నేర్చుకొని ఉన్నానన్నాడు అంతే. నిజమే. ఎన్నో సార్లు కొట్టబడ్డాడు. రంపాలతో కోయబడ్డాడు. దెబ్బలు తిన్నాడు. నిద్ర లేదు, ఆహారం లేదు. సూర్యుడిని చూడలేదు 14 రోజుల పాటు. సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని బాధలు పడ్డాడో దొంగల వలన, కపట సహోదరుల వలన, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు. అయినా కూడా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అంటున్నాడు. హల్లెలూయా! ఆకలి తెలుసు, నిండి ఉండుట తెలుసు. అన్నీ తెలుసు నాకు. అన్నిటిలో కూడా నేను నేర్చుకొని ఉన్నాను. నాకు తెలిసిందంతా ఒకటే. నా భక్తికి ఏది ఆటంకం కాదు. ఈ సంవత్సరాన్ని పంపించేస్తున్నాం మనం తొందరలో. హల్లెలూయా! మన భక్తిని బలపరుచుకుందాం. మన భక్తి జీవితము, దేవుడు దేవుడు ఎలాంటి భక్తిని కోరుకుంటున్నాడో మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. మనలో కృతజ్ఞత పుట్టాలంటే మనం ఏ పరిస్థితిలోనైనా సరే, దేవా! ఇది నీ చిత్తమైతే నాకేంటి ఇంక బాధ? నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటా. హల్లెలూయా! ఈ మార్గం గుండా, ఈ కొలిమి గుండా నేను వెళ్ళవలసి వస్తే, ఈ శ్రమలు నేను అనుభవించాల్సి వచ్చుంటే, అది నీ యొక్క ప్రణాళికలో భాగమైతే, నేను వాటిని బట్టి నా బాధ నేను పడుతూ ఉంటాను గానీ, నా భక్తిని నేను కోల్పోను.
నేను నిత్యము కూడా ఏ స్థితిలోనైనా సంతృప్తిగానే ఉంటా. హల్లెలూయా! నేను సంతృప్తిగానే ఉంటాను ప్రభువా! నాలో మార్పు రాదు. నాలో మార్పు ఇది, ఇది మనము సిద్ధపడాల్సిన విధానం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, ఈ 25వ సంవత్సరాన్ని బట్టి, అయ్యా! నాకెదురైన ప్రతి పరిస్థితిని బట్టి కూడా నీకే వందనాలు ప్రభువా! నేను దేన్ని బట్టి కూడా కృంగిపోవట్లేదు నాయనా. నేను నిన్ను ఘనపరచాలన్నది తప్ప వేరే ఆలోచనే నాకు లేదు. మన సంతృప్తి జీవితానికి కొన్ని శత్రువులున్నారు. సంతృప్తికి శత్రువులున్నారు. నువ్వు సంతృప్తిగా ఉండలేకపోవడానికి సంతృప్తిని ఎదిరించేవాళ్ళు, లేపోతే సంతృప్తిని పాడు చేసే శత్రువులున్నారు. 2, 3 మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. సంతృప్తికి మొట్టమొదటి శత్రువు ధనాపేక్ష. సంతృప్తి లేకుండా ఉండటానికి, నీలో సంతృప్తి లేకుండా ఉండటానికి, నీలో సంతృప్తిని ఉండనీయకుండా చేసేది ఏదైనా ఉన్నదా అంటే, ఆ శత్రువు ఎవరయ్యా అంటే ఎవరు? అందరూ చెప్పండి. ధనాపేక్ష స్థానములో దైవాపేక్ష పెట్టుకుందాం. హల్లెలూయా! హల్లెలూయా! ధనాపేక్ష. ధనముండటము కీడా? కీడా? అందరూ చెప్పాలి. ఈ సంవత్సరము కంటే 10 రెట్లు వచ్చే సంవత్సరం మీకు ఆశీర్వాదము వస్తే అది కీడా? దేవుడేం మాట్లాడుతున్నాడు? మనీ ఈజ్ నాట్ ఈవిల్. మనీ ఈవిల్ కాదు. చెప్పండి. అందరూ చెప్పండి. మనీ ఈవిల్ కాదు. ఐశ్వర్యము చెడ్డది కాదు. మరేంటి? ధనాపేక్ష. ఇంగ్లీష్‌లో ఏముంటదో తెలుసా? లవ్ ఆఫ్ మనీ. దేవుని కంటే ధనమును ప్రేమించుట. ధనమే నాకు సర్వస్వం. ఏంటంట? ధనమే నాకు సమస్తం. కొంతమంది యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, జాగ్రత్తగా వినండి. ఎలా ఉంటాయి కొంతమంది ఆలోచనలు? ధనమే సమస్తం. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. ధనాన్ని ప్రేమించినంతగా భార్యను కానీ, భర్తను గాని, బంధువులను గాని, దేవుణ్ణి గాని ప్రేమించరు. చెప్తారా? ధనాన్ని ప్రేమించినంత ఎవరెవరిని ప్రేమించరు? ఆ! మీరు కూడా అలా చేస్తున్నారా ఇంట్లో? మీకు మీ భర్త కంటే గూడా మనీ ఇంపార్టెంటా? నిజం చెప్పండి. ఈయనుంటే అంత, పోతే అంత. నాకు డబ్బులుంటే చాలు. కావలసింది తేకపోతే, అడిగింది ఇవ్వకపోతే ప్రేమిస్తారా భర్తని? ఏంటండి మమ్మల్నే పట్టుకున్నారు అనుకోబాకండి. ఇది అందరికీ. నీ ప్రేమ దేని మీద? దేన్ని ప్రేమిస్తావు? ఒక వ్యక్తి సంతృప్తి కలిగి జీవించకపోవడానికి శత్రువు ఎవరో తెలుసా? ధనాపేక్ష, ధనము ఎడల ప్రీతి.
ధనము, 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 డబ్బు. దాని మీద ఉన్న ప్రేమ ఇంకెవ్వరి మీద లేదు. దానితో ఏది సాటి రాదంటారు. ఈ లోకం ఎలా ఉందంటే ఇప్పుడు ధనముతో ఎవరు సాటి లేరు. ధనముంటే చాలు బ్రతికేయొచ్చు. అంటే ఇప్పుడు అందుకే యేసయ్య కూడా ఎవరిని కంపేర్ చేసాడో తెలుసా? వ్యభిచారము, వ్యభిచారాన్ని ప్రేమిస్తారా? నన్ను ప్రేమిస్తారా? దొంగతనాన్ని ప్రేమిస్తారా? నన్ను ప్రేమిస్తారా? అబద్ధాలను ప్రేమిస్తారా? నన్ను ప్రేమిస్తారా? అని అనలా ఆయన. నన్ను సేవిస్తారా? సిరిని సేవిస్తారా? నన్ను సేవిస్తారా? డబ్బును సేవిస్తారా? ఏంటి? యేసయ్య ఉన్నట్టుండి దానికి అంత ప్లేస్ ఇచ్చేసాడేంటి? హల్లెలూయా! యేసయ్య ధనానికి అంత స్థానం ఎందుకిచ్చాడో? నేనా? అదా? మామూలుగా మనుషులు మనం ఏమనుకుంటామంటే, మనం బాగా ప్రే మనం బాగా ఎవరినైతే ప్రేమిస్తామో, వారు గనక తిరిగి మనల్ని ప్రేమించకుండా మనకంటే కొంచెం ఇంకెవరినైనా నేనా వాళ్ళా తేలిపోవాలిప్పుడు. నేనంటే ఇష్టమా? అంటారా లేదా? ఎవరు కావాలి? ఇప్పుడు దేవుడు ఈ భూమి మీద నేనంటే ఇష్టమా? అదంటే ఇష్టమా నీకు? ఏదది? ఏది? మనీ. ఎందుకు అంత స్థానము మనీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడంటే, మనిషి, మనిషి డబ్బును ప్రేమించినంత డబ్బుకిచ్చే విలువ దేవునికివ్వట్ల. నాకు డబ్బే ముఖ్యం. నాకు డబ్బే ముఖ్యం. దేవుడు కాదు. దేవుడి కంటే నాకు అదే కావాలి. అది ఉన్నవారి జీవితంలో సంతృప్తి ఉండదు. ఏది ఉన్నవారి జీవితంలో ధనాపేక్ష, ధనము ఎడల ఆ ప్రేమ, ఇష్టం అమ్మో! కావాలి. వారికి సంతృప్తి ఉండదు. ప్రభు ఏమన్నాడో తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు చెప్పాలా అందరూ? మరలా చెప్పండి. అందరూ చెప్పారు గదా! అడిగితే చెప్తారా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇది ఉన్నవాడు అనేక రకాల కీడుల్లో పడిపోతాడు. నేను చాలా జాగ్రత్తగా, మెల్లగా, నెమ్మదిగా చెప్తున్నాను. ధనం ఉండటము కీడు అనలేదు. ధనాపేక్ష, ధనాపేక్ష. దేవుడు మీకు అనుకోకుండా, అనుకోని రీతిలో వచ్చే సంవత్సరంలో మీ సంపాదన 1,00,00,000 వరకెళ్ళిందనుకోండి. మొదట నేను కూడా సంతోషిస్తా. దేవా! నీ బిడ్డలను ఆశీర్వదించావని. నేననేదేంటంటే, కావాలా 1,00,00,000? అబద్ధం చెప్పొద్దు. నిజమే మాట్లాడుకోవాలి. కావాలంటే కావాలని చెప్పండి. హల్లెలూయా! దాన్ని ప్రేమించొద్దు. దాన్ని ప్రేమించొద్దు. అది మనిషి కాదు. అదొక వ్యవస్థ. అది కొద్ది కాలమే. ఈ భూమి మీద నీవు నేను బ్రతికినంత కాలం చూడండి ఈ మైకు ఇదొక ఉపయోగం. అవునా కాదా? ఈ కళ్ళద్దాలు కూడా ఇది కూడా ఒక వస్తువు. ఇది చూడటం కోసం సైటొచ్చింది గనక, చూపు తగ్గింది గనక ఇది ఉపయోగపడే ఒక వస్తువు. ధనమనేది ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము నీవు ఉపయోగించుకోవడానికి అది కూడా ఒక లైఫ్‌లెస్ థింగ్. జీవము లేని ఒక వస్తువు లాంటిది. దాన్ని ప్రేమించి, దాన్ని ప్రేమించి, దాన్ని గుండెల్లో పెట్టుకొని, దాన్ని నెత్తి మీద పెట్టుకొని, దానికి 2 చేతులెత్తి ఏంటది?
నిన్ను పుట్టిచ్చింది డబ్బా? నిన్ను నీకు ఎముకలిచ్చింది, నీకు కండరాలిచ్చింది, నీకు జుట్టిచ్చి, నీకు కలరిచ్చి, నీకు ప్రాణం పోసింది డబ్బా? డబ్బా? మరి సృష్టికర్తకు దానికి కంపారిజన్ ఎక్కడుందసల? దాన్నెలా ప్రేమిస్తావు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో చెప్పండి? నీ పూర్ణ హృదయంతోనూ నోరు కదపండి వచ్చినా రాపోయినా. హల్లెలూయా! అందరూ చెప్పండి. ఆ! ఆ! నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. ఇదే మొట్టమొదటి ఆజ్ఞ. అయ్యా! నిన్ను ప్రేమిస్తాలే గాని, దాన్ని గూడా కొంచెం ప్రేమిస్తానయ్యా. ఏయ్! ప్రేమిస్తే నన్ను ప్రేమించు. దాన్ని తీసుకొచ్చావంటే, నీలో నాకు స్థానం లేనట్టే. భార్యాభర్తల మధ్య గొడవ వస్తా ఉంటది. మీ అమ్మ, నేనా? భార్య అంటది. చెప్పు. మీ అమ్మ గావాలా? నేను గావాలా? పాపం అయిపోయాడతనిక. బలిపశువు. ఎవరో? అమ్మకి, భార్యకి మధ్యలో నిలబడ్డాడే సిలువ. ఇటు కాదనలేడు. ఇటేమో ఎముక. ఏయ్! నీ భార్యను ప్రేమించండి దేవుడు అంటున్నాడు. ఇటేమో నీ తల్లిదండ్రుల్ని సన్మానించంటున్నాడు. తల పగిలేది ఎవరికి? మధ్యలో వాడికే. చక్కగా విడ్డూరం చూస్తారనమాట. అటోళ్ళు, ఇటోళ్ళు. ఎంత గొప్పోళ్ళండి స్త్రీలు. హల్లెలూయా! నేను నిన్నటి దినాన అంటున్నాను పాస్టమ్ గారితో. ఈ భూమి ఉన్నంత కాలము, ఈ స్త్రీ ఉన్నంత కాలము, మనం ఎన్ని స్కిట్‌లేసినా, ఎంత వాక్యం ప్రకటించినా, అత్త, కోడళ్ళ మధ్య ఈ మాట అంటే ఎవరో, అమ్మో! నేను పెళ్లి చేసుకోనులే. అదంతా ఉట్టిదే. ఆళ్ళు తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే. మరలా ఆళ్ళు గూడా అత్త అవ్వాల్సిందే, లేదా కోడలవ్వాల్సిందే, కోడల తర్వాత అత్త అవ్వాల్సిందే. ప్రమోషన్ గదా! ముందు కోడలవుతారు. తర్వాత ఏమవుతారు? అత్తవుతారు. మళ్ళీ అదే క్యారెక్టర్ ప్లే జేస్తారు. కోడలుగా ఉన్నప్పుడు కొన్ని డైలాగులు, అత్తగా ఉన్నప్పుడు కొన్ని డైలాగులు. సిగ్గుపడాలండి. సిగ్గులేని వారు, సిగ్గులేని క్రైస్తవులు అలా బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, దేవునికి అవమానం తీసుకురాకండి. ప్రాణం పోయినా పర్లేదు. సాక్ష్యం పోకూడదు. హల్లెలూయా! సాక్ష్యం పోకూడదు. మనం దేవుని ఘనపరుస్తున్నామని చెప్పి, మన మాటలు బాగోకపోతే, మన ప్రవర్తన బాగోకపోతే దేవుణ్ణి ఘనపరుస్తున్నామా మనం? ఆయన దీనుడై దిగొచ్చాడే, మనకెందుకు రావట్లేదు ఆ దీనత్వం? హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ధనాపేక్ష అనేది మొట్టమొదటి శత్రువు. నీలో సంతృప్తి లేకుండా ఉండటానికి నీకు అడ్డు వచ్చేది ఏదైనా ఉన్నదా అంటే ధనాపేక్ష. ఆ ధనమును ఆశించి ప్రియమైన శిష్యుడు ఎవరైనా యోధా ఇస్కరియోతు అందరి శిష్యులను ప్రేమించినట్లుగానే యేసయ్య యోధాను కూడా ప్రేమించాడు. ప్రేమించాడా? ప్రేమించలేదా? యేసయ్య ఎక్కడన్నా తేడా చేశాడా యోధా విషయంలో? యోధా ఏం చేశాడు? 30 వెండి నాణేలకు ఆశపడి ఎన్ని? 30 వెండి నాణెములకు ఆశపడి అప్పటి వరకు ఆయన బోధలు విన్నాడు. అప్పటి వరకు ఆయన చేసిన స్వస్థత కార్యాలు చూసాడు. అప్పటి వరకు యేసు ప్రభు నీళ్ల మీద నడిచి రావడము చూసాడు. చూసాడా? చూడలేదా? శిష్యుడు అన్నీ చూసుంటాడు కదా! నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం చూసాడు. చనిపోయిన లాజర్‌ని బయటికి రా
అని పిలవటం చూశాడు. ఇవన్నీ అద్భుతాలు చూసిన యోధా ఇస్కరియోతు 30 వెండి నాణేలు. ధనాపేక్ష. చెప్పుకోండి చిన్నగా. పెద్దగా చెప్తున్నారు. చెప్పుకోండి. ఏ పేక్ష అండి? ఎవరికి? యోధా. తన ప్రభువుని అప్పగించటానికి 30 వెండి నాణేలు ఇస్తారా? చాలు నా జీవితానికి. అసలు ఇంతకాలం ఎంత దొంగిలించినా నా ప్రభువు ఇచ్చిన సంచిలో ఎన్నో దొంగతనాలు చేశాను. కానీ నాకు తృప్తి నీకెట్ట ఉంటది నాయన తృప్తి? నీకు ఆపేక్ష ఉంది గదా! ధనాపేక్ష ఉన్నవానికి తృప్తి ఎలా వస్తది? చెప్పాలి? చాలులే. 50,000 వస్తుంది నెలకి. ఇంతకంటే ఏవండి ఎందుకండి? ఏం చేసుకుంటామండి డబ్బులు? ఆ! ఇంకెంత కావాలి? 50,000 సరిపోవా నెలకి? విజయవాడ వాళ్ళకి సరిపోవా? కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకంటే సరిపోవు. విజయవాడ వాళ్ళకి 50,000 సరిపోతాయండి? సరిపోవచ్చు. దేవుడు అయినా నీకు 1,00,000 ఇస్తున్నాడు అనుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లించండి. మరి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? 1,00,000 ఇస్తున్నా గూడా ఏముంది డబ్బులసల? ఏమొత్తనాయి డబ్బులు? ఆ ధనాపేక్ష నిన్ను నరకపాత్రునిగా చేయగలదు. 12 మంది శిష్యులలో 12 మందిలో ఒకడుగా పేరు సంపాదించుకున్నాడు గానీ, ఆ పేరు డిలీట్ చేయబడింది. ఉందా? ఇప్పుడు 12 మంది శిష్యుల పేర్లు చెప్పండయ్యా అంటే, మీలో ఎవరైనా యోధా, ఇస్కరియోతు అని చెప్పారనుకోండి. చెప్తారా ఇప్పుడు? ఎప్పుడో డిలీట్ అయిపోయాడాయన. ఎందుకని? ధనాపేక్ష. చెప్పండి? సరే. అనుభవించాడా కనీసం మరి? ఈ వెండి నాణేలు, ఈ 30 వెండి నాణేలు తీసుకెళ్ళి ఏమన్నా గొలుసుగా చేపించుకొని యేసుకున్నాడా మెడలో? వెండి గొలుసు. లేదే. ఏం చేశాడు చెప్పండి? అయి తీసుకెళ్ళి మరలా ఆ ఆలయంలో ఇసిరొచ్చాడు. ఇటొచ్చి ఉరిపెట్టుకున్నాడు. అది చంపేస్తది. ధనాపేక్ష మరణాపేక్ష లాంటిది. మరణాన్ని రప్పిస్తది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. దేవుని బిడ్డలారా, ధనాన్ని ప్రేమించొద్దు. ధనం ఎడల ప్రేమొచ్చినప్పుడంతా మీ కళ్ళల్లో కనపడాల్సింది యోధా. ఇస్కరియోతు యోధా. ఎలా వచ్చింది మనసు? ఎళ్లి ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నాడు చక్కగా. మరి ఆ 30 వెండి నాణేలు నువ్వంత ఆశపడి అప్పగించావే, ఆ 30 వెండి నాణేలు మరి నువ్వెందుకు ఉపయోగించుకోలేదు? మనస్సాక్షి గద్దించింది. ఛీ! ఇంత ఘోరమైన పని చేశా నేను. రెండో శత్రువు పోల్చుకోవడం. హల్లెలూయా! ఒకసారి లేచి నిలబడదామా? నీతో సమమెవరు? నీ ప్రేమించేదెవరు? నీలా క్షమించే కంపారిజన్. నిన్నటి దినాన ఆ మాట వచ్చింది. ఒక అందమైన కొండ ఉందండి. చాలా చక్కని కొండ ఉంది. ఆ కొండకేమో పగుళ్ళున్నాయి. ఏమున్నాయి? పగుళ్ళున్నాయి. చిన్న చిన్న రంధ్రాలున్నాయి. అవి చూస్తే కూడా కనపడవు. కానీ చిన్న రంధ్రాలున్నాయి. దానిలో నీళ్లు తీసుకొచ్చి పోసాం. కొండ నిండా నింపేశాం నీళ్ళు. ఉంటాయా? నింపుతానే ఉన్నావు. ఉంటాయా? పొద్దునుండి సాయంకాలం వరకు పైపు పెట్టి ఆన్ చేసేసావు. ఉంటాయా? కొండలో నీళ్ళు ఉంటాయా? ఎందుకని? ఎందుకని చెప్పండి? పగుళ్ళున్నాయి, చిల్లులున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో తను ప్రతిసారి కూడా ఎదుటివారిని చూసి పోల్చుకొని వాళ్ళకి ఏముంది?
వాళ్ళ ఇంట్లో ఏముంది? కొంతమంది ఇళ్ళకి ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకు వస్తారండి? ఏమున్నాయో కొంతమంది లీటర్లు లెక్క పెడతారు. అమ్మో 1, 2, 3, 4, 5 అట్లాంటి వాళ్ళు ఇంట్లోకి రానివ్వకండి. వాళ్ళకి ఏముంది, మనకి ఏమి లేవు. మన దగ్గర ఎన్ని ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి. ఇందుకా పోల్చుకోవడం. ఎదుటి వాని యొక్క ఆశీర్వాదములు లెక్క పెట్టే వాని యొక్క జీవితంలో తనకి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞత ఉండదు. అందరు విన్నారమ్మా? ఎదుటివాని ఆశీర్వాదాలను దీవెనలు లెక్కబెట్టేవాడు. ఆకాష్కి ఎన్ని మొబైల్స్ ఉన్నాయి, ఎన్ని టీషర్ట్లు ఉన్నాయి, ఆకాష్ ఎన్ని టీషర్ట్లు ఉన్నాయి, ఎన్ని జీన్ ప్యాంట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆకాష్కి ఏముందని లెక్క పెడితే దేవుడు నాకేమిచ్చాడో నేను ఎన్నడూ చూడలేను, గుడ్డివాడిని అవుతాను. కృతజ్ఞత ఉండదు. కృతజ్ఞత ఉండదు. ఇప్పుడు వెళ్ళి లెక్క పెట్టండి. ఇక దేవుని బిడ్డలారా, ఇతరులను పోల్చుకోవడం ఏమనుకోవద్దులే, కానీ ఎన్ని చీరలు ఉన్నాయమ్మా మీకు? అవసరమా నీకు? ఆమెకి 50 ఉన్నాయి చీరలు, నీకెన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె 50 మీదకి నీ మనసు వెళ్తుందో నీ 10 ఎడల నీకు కృతజ్ఞత ఉండదు. దేవుడు నీకిచ్చింది ఏంటో నువ్వు చూడలేవు, గుడ్డివాడు అయిపోతావు. అందుకే కంపారిజన్ నో, ఇది శత్రువు. నీలో సంతృప్తిని తీసేస్తుంది, నీలో ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది. దేవుని బిడ్డలారా, నీలో సంతోషము పోద్ది, నీలో సంతృప్తి పోతుంది. పోల్చుకోవద్దు దయచేసి. నీ బంధువు ఇంటికి వెళ్ళు, నీ స్నేహితుడి ఇంటికి వెళ్ళు, లేకపోతే నీ సంఘ బిడ్డ దగ్గరికి వెళ్ళు, సంఘస్థుల దగ్గరికి వెళ్ళు. కొంతమంది పోల్చుకోవడం కూడా కాదు, వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు తెలుసా? ఏంటి మీ ఇంట్లో కుర్చీలే లేవా? రెండా? ఏంటి మీ ఇంట్లో కుర్చీలు లేవా? 2 కుర్చీలా? మా ఇంట్లో రూమ్కి ఒక 40 ఉంటాయి. ఆ కుర్చీలతోనే పోతావు ఇక నువ్వు. ఏ పర్లేదండి, 2 కుర్చీలు ఉన్నాయి కదా, పర్లేదు, నేను కింద కూడా కూర్చోగలను. ఇప్పుడు కుర్చీతో మనకి సమస్య ఏముంది అని చెప్పలేవా? దేవుడు మీకు ఇంకొక 2 కుర్చీలు ఇవ్వాలని ప్రార్థన చేద్దామండి, చెప్పలేవా? కొంతమంది ఏమో పోల్చుకొని ఎదుటివారిని బాధ పెట్టడము, కొంతమంది ఏమో పోల్చుకొని నాకు లేదే అని బాధపడటం. ఈ 2 సంతృప్తిని ఉండనియ్యదు. నువ్వు పోల్చుకుంటున్నావంటే, నువ్వు ఎప్పుడైతే ఇతరులను చూసి వారి యొక్క ఆశీర్వాదాలను లెక్క పెడుతున్నావో అది నీకు డేంజర్, అది నీకు ప్రమాదం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. ముగింపులోకి వస్తున్నాము. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 12, 13 వచనాలు. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో చదవండి. జతపరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము గాని. ఆగండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ఈ మాటని. తమ్మును తామే మెచ్చుకొను. వింటున్నారా? దేవుని స్తోత్రం. తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు
ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున, ఇదంతా నేను చెప్పడానికి సమయం లేదు. విన్నారా? దేవుని స్తోత్రం. చాలామంది జీవితాలు స్టక్ అయిపోయినాయి. అనేక మంది ఒక చోట ఆగిపోతున్నారు. కారణం ఇది. మనము అలా ఉండజాలము. హల్లెలూయా. లోకములో ఉన్నవారు ఉంటే ఉండనివ్వండి. దేవుణ్ణి ఎరగని వారు, సత్యమును ఎరగని వారు ఉంటే ఉండనివ్వండి. పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. నో అండర్స్టాండింగ్. గ్రహింపే లేదు వాళ్ళకి. చీకట్లో ఉన్నారు వాళ్ళు. జ్ఞానోదయం లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు చూసినా ఒకరితో ఒకరు సరిచూసుకోవడం. నీది పెద్దదా, నాది పెద్దదా, నీది చిన్నదా, నాది చిన్నదా, నీది విలువైందా, నాది విలువైందా, నువ్వెంత పెట్టుకున్నావు, నేనెంత అన్ని విషయాలకు వాళ్ళు అంతే ఉంటారు. ఒక విషయం అని కాదు, దేవుని విషయాల్లో కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. పోల్చుకొనుట. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరో చెప్తారా? సౌలు. ఆయన మొట్టమొదటిసారిగా రాజు అయినందుకు ఎంత సంతోషించి ఉంటాడు. అది కూడా చిన్న గోత్రం నుంచి, బెన్యామీను గోత్రంలో నుండి ఒక వ్యక్తి రాజు అయ్యాడు. ఇంకా 10 గోత్రాలు ఉన్నాయి, పెద్ద గోత్రాలు, పెద్దవాళ్ళు, అన్నలు, పెద్దవాళ్ళు. అన్ని గోత్రాల్లో ఈ కింద 11వ గోత్రం. బెన్యామీను గోత్రం. దానిలో నుండి ఒక వ్యక్తి ఆ దేశానికే రాజు అయ్యాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంత సంతోషించుంటాడు, ఎంత గంతులేస్తుంటాడు, ఎన్ని రోజులు సెలబ్రేషన్ చేసుకొని ఉంటాడు. దేవుని యొక్క అభిషేకం నా మీదకి వచ్చింది, ఇప్పుడు నేను ఎవరిని? రాజుని. దేవుని స్తోత్రం. ఈయనలో ఉన్న సంతోషం, ఈయనలో ఉన్న సంతృప్తి అంతా కూడా ఒక రోజు ఆ కొండకి చిల్లులు పడ్డట్టుగా పడి మొత్తం వెళ్ళిపోయింది, కారిపోయింది. ఏంటది? ఏం కారిపోయింది చెప్పాలి? సంతోషం కారిపోయింది. చెప్పండి అందరూ ఆ మాట. ఆయనలో ఉన్న సంతృప్తి ఖాళీ అయిపోయింది. చెప్పండి. ఇప్పుడు దాకా నేను రాజునని సంతోషించి సంతృప్తిగా ఉన్న ఆ సౌలు రాజుకి ఒకరోజు ఆ సంతృప్తి పోయింది. ఎప్పుడో తెలుసా? మీకు తెలుసు. 18వ అధ్యాయంలో 8వ వచనం చూస్తే, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో అక్కడ జనులు కేకలు వేస్తున్నారు. ఒకసారి చదువుతారా? 18:8. ఆ దినమున నీ మైక్ ఏమైందమ్మా? అది ఈ మైక్ తీసుకోండి, ఇది కూడా తీసుకోండి, ఇది ఒకళ్ళు తీసుకోండి, అటు నాన్న. చదవండి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. ఎలా ఉండలేదంట? ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, అబ్బా, వారు దావీదునకు 10,000 కొలది అనియు, దావీదునకు 10,000 కొలదనియు, నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమీ అతడు తీసుకొనగలడు అనుకొనెను. ఎప్పుడైతే దావీదుకి 10,000 జయములు పాడారో సౌలుకి పోయింది. అప్పుడు దాకా దేవుని ఆత్మ కలిగిన వాడు, అప్పుడు దాకా నేను రాజుని అనే సంతోషము సంతృప్తి కలిగిన వాడు, దావీదుకి జనులు ఏం చేశారంట? ఏమన్నా సౌలును తోసేసి ఆయన కుర్చీలో, ఆయన సింహాసనంలో దావీదుని తీసుకొచ్చి కూర్చోబెట్టారా? లేదు. ఏమన్నారంటే, గొల్యాతును కొట్టాడు కదా, అందుకని దావీదుకి 10,000 జయాలు, దావీదుకు 10,000 జయాలు అన్నారు. మాటే. చెప్పండి అందరూ, మాటే అనండి. ఏంటది? ఆ మాట ఈ చెవుల్లో పడింది. ఏం చేస్తాడు వాడు? మా అంటే రాజ్యాన్ని తీసుకుంటాడు, అంతేనా?
ఎంత కోపం ఎందుకు వచ్చేసింది నీకు? ఎదుటివారిని గణపరిస్తే నీకు అంత కోపమా? 99 మార్కులు వచ్చిన వాడిని 99 వచ్చింది, వెరీ గుడ్, వెల్ డన్ అని చప్పట్లు కొడితే నీకు అంత కోపమా? ఎదుటివారిని పొగిడితే నీకు అంత కోపమా? దేవుని బిడ్డలారా, దావీదును పొగిడినందుకు, దావీదుకి ఘనత, దావీదు గొలియాతును చంపాడనే సంతోషములో జనులు దావీదుకి 10,000 జయములు చెప్పినందుకు అంతలోనే అంత మారిపోవాలా? చెప్పండి. ఈ స్వభావం మంచిది కాదండి. నీ పక్కన వాడు గణపరచబడినప్పుడు సంతోషం, వాని సమయం అది. వాడు చేశాడు, వాడిని గణపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. నీకు ఎందుకు అసూయ? ఎందుకు మత్సరం? ఇది 26లోకి రాకూడదు. హలో, హల్లెలూయా. ఇది 26లోకి రావద్దు. దేవుని ప్రేమను బట్టి హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని. నీ అసూయను ఇక్కడే పాతి పెట్టేసేయి, 25లో పాతి పెట్టేసేయి. సంతోషించు. ఎదుటివాణిని చూసినప్పుడు, నీకంటే ఎదుటివాడు గొప్పవాడని ఎవరైనా చెప్పినప్పుడు కూడా సంతోషించు. నేను నా దేవుణ్ణి కలిగి ఉన్న ఈ భూమి మీద ఒకడు నాకంటే ఎక్కువ గణపరచబడినంత మాత్రాన నాకు పోయేదేం లేదు. నేను దేవుని బిడ్డనే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోల్చుకోవద్దు. నేను గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నేను గొప్ప. నువ్వు దేనిలో ఎక్కువ? నువ్వు దేనికి ఎక్కువ? ఇయే కదా గొడవలు. నీ చదువు ఎంత? దేవుడు చూస్తున్నాడు. నీ నోట్లో నుంచి వచ్చే ప్రార్థన ఆయన ఆలకించడానికి దగ్గరకు వస్తున్నాడు. కానీ నీ హృదయంలో ఉన్న ఆ కుళ్ళు చూసినప్పుడు, ఆ యొక్క అసూయ చూసినప్పుడు, ఇతరులను పోల్చుకొని బాధపడుతున్నప్పుడు సౌలు అయిపోయాడు అంతటితో. దావీదు వచ్చి గొలియాతును కొట్టడంతోనే సౌలు అసూయ పడ్డాడు. ఆ తర్వాత సౌలు మీద ఉన్న ఆత్మ వెళ్ళిపోయాడు, దురాత్మ రావడం జరిగింది. అప్పటి నుంచి సౌలు మెట్లు ఎక్కటం లేదు. ఇక పైకి మెట్లు లేవు ఆయనకి. ఆయన ఆ మెట్టు నుండి దిగటమే జరిగింది. ఆ మెట్టు మీద నుండి దిగిపోయాడు. దిగిపోయి ఎక్కడ వరకు దిగిపోయాడు అంటే అడ్రస్ లేకుండా పోయాడు. సౌలు పేరు అంతటితో మాసిపోయింది. సౌలు వంశస్థులు ఎవ్వరూ రాజులు అవ్వలేదు. అంత అహంకారము, అసూయ, గర్వము మనకు రాకూడదు. ఈ యొక్క పోల్చుకోవడం ఏంటి? నాకు 1000, నాకెంత? 1000, వాడికెంత? 10,000. అమ్మో, నాకు 1000 జయాలు చెప్పి, నేను ఇక్కడ రాజుని, సింహాసనం మీద కూర్చొనే ఉన్నాను, ఇంకా నాకు 1000 చెప్పి వానికి 10,000 చెప్తారా అని ఎప్పుడైతే పోల్చుకున్నాడో, నేను గొప్ప అయితే వాడిని పొగుడుతున్నారు ఏంటని ఎప్పుడైతే పోల్చుకున్నాడో అయిపోయింది. చివరిది, సంతృప్తికి ఎదురయ్యే శత్రువు మర్చిపోవటం. చెప్పండి అందరూ, చెప్పాలండి అందరూ. ఏం మర్చిపోవటం? యేసయ్య నమ్మకత్వాన్ని మర్చిపోవడం. చెప్పండి అందరూ. ఏం మర్చిపోవడం? నమ్మకత్వాన్ని. 11 నెలల 28 రోజులు గడిచిపోయి 29వ రోజు ఉన్నాం. హల్లెలూయా. రేపు 30వ రోజులోకి వెళ్తున్నాం.
11 నెలల 30వ రోజులకు రేపు వెళ్తాం. దేవుడు ఎంత నమ్మకస్తుడండి, దేవుడు ఎంత విశ్వసనీయుడు. దేవుని యొక్క నమ్మకత్వం ఈ సంవత్సరం అంతటిలో నీకు నీ చుట్టూ పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు వ్యతిరేకంగా, కొన్నిసార్లు నీకు నీకు ఇష్టమైన విధంగా, కొన్నిసార్లు నీకు వ్యతిరేకంగా అయి ఉండొచ్చు. ఇప్పటి వరకు నీ పట్ల ఆయన దయగలిగి, కృపగలిగి, నిన్ను కాపాడుతూ, నిన్ను పోషిస్తూ, నిన్ను నీ బిడ్డలను దేవుని యొక్క నమ్మకత్వాన్ని మరచిపోకూడదు. హల్లెలూయా. మరచిపోవడం అనేది నీ సంతృప్తికి శత్రువు. ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోయినందువలన నీలో సంతృప్తి ఉండదు, నువ్వు మర్చిపోతున్నావు. ఎలాగుందో తెలుసా? మర్చిపోవటం పెద్ద పాపంలాగుంది ఇప్పుడు. అవును, నిజమే. దేవుడు చేసిన ఉపకారములను దేనిని మరువకము. మనం మర్చిపోకూడదండి. ఇందాక ఏం కూర తినొచ్చారంటే మర్చిపోయి ఉంటారేమో, పర్వాలేదు, పోతే పోయింది, రేపు మళ్ళీ తింటాంగా. ఇందాకట కూర మర్చిపోయినా పర్లేదు, కానీ దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోకూడదు. నా ప్రాణమా యెహోవాను, నా అంతరమును సమస్తమా, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన ఉపకారములను దేనిని? హల్లెలూయా. మర్చిపోవటం అనేది మన సంతృప్తి కలిగిన జీవితానికి శత్రు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాస్యతను ఎన్నడూ మర్చిపోకూడదు. ఇశ్రాయేలీలు ఎన్నోసార్లు అలా ప్రవర్తించారు. ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకొచ్చారు, అరణ్యంలోకి వెళ్ళారు, 3 దినాలు ప్రయాణం చేశారు, నీళ్లు దొరకలా. సరే, తీరా దొరికినాక చేదు నీళ్లు దొరికినాయి. మారా అనే ప్లేస్కి వెళ్ళారు. చేదు నీళ్లు దొరకగానే సనగడం ప్రారంభించారు. చెప్పండి, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎంత లెక్క మంది? లేదా? లేకపోతే మాత్రం ఎగిరి గంతేద్దాం. సణుగు అందరూ అనండి, నెల చెప్పండి. సణుగు. చికెన్ వండమంటే వంకాయ కూర వండింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క సనుగు. ఏం వండమంటే చికెన్ వండమంటే వంకాయ కూర వండింది. పూరీలు చేయమంటే సేమియా చేసింది. కదండి, కనీసం ఏదోటి వచ్చింది. అక్కడ తాగడానికి నీళ్లు లేవు, సార్. నీళ్లు దొరికినాయి కదా అనుకుంటే ఏ నీళ్ళు అవి? చేదు నీళ్ళు. మొదలుపెట్టారు, వీళ్ళు సనగడం మొదలుపెట్టారు. మరి ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎర్ర సముద్రంలోంచి బయటికి తీసుకొచ్చాడే. అక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని కొడుతున్నటువంటి ఆ జనాంగానికి తీర్పు తీర్చి, వాళ్ళకి నీళ్లు లేని రోజున నీకు నీళ్ళు ఇచ్చాడే. వాళ్ళ నీళ్లు రక్తమైనప్పుడు నువ్వు నీళ్ళు తాగేవుగా. తాగలేదా? వాళ్ళకి చీకటి ఉంటే నీకు వెలుగు ఉంది కదా. వాళ్ళ మీద కప్పలు వస్తే నీ మీద కప్పలు రాలేదు కదా. మర్చిపోయారా? మరి సణుగుతున్నారు కదా. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోతే సణుగొచ్చిద్ది. దేవుని నమ్మకత్వాన్ని మర్చిపోతే ఇంకా తృప్తి ఎక్కడుంది లోపల? మర్చిపోయారు. అరే, ఇప్పుడే కదా ఎర్ర సముద్రం దాటి వచ్చాం, 3 రోజులు కూడా కాలేదు.
సముద్రము చీలిపోవడం ఎక్కడైనా చూసామా? అలాంటి దేవుడు మనకుండగా మనకి ఈ చేదు నీళ్ళని ఆయన తీపి నీళ్ళగా మార్చలేడా? లేకపోతే తీయని నీళ్ళు ఇవ్వలేడా? ఆ దేవునికి మొరపెడదాం అనేది ఉందా? మోషే ఎందుకు తెచ్చావు మమ్మల్ని ఇక్కడికి? చేదు నీళ్ళు తాగి చావమనా? నీ నోరు మంచిది కాదు. నీ నోటిలో అసలు దేవుని ఎడల కృతజ్ఞత ఉంటే, దేవుని మీద నీకు కృతజ్ఞత భావం ఉంటే నీ నోరు అలా మాట్లాడదు. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నోరు పాడేసుకున్నావో కౌంట్ చేయి. ఏం చేయట్లేదు దేవుడు, నాకు అసలు ఏంటో తెలియట్లా. నిన్నగాక మొన్న వచ్చింది ఆమె రవణమ్మ గారు. వాళ్ళ ఇంట్లో దేవుడు అన్ని కార్యాలు చేస్తున్నాడు. నా ఇంట్లో నేను ఎప్పటి నుంచి వస్తున్నాను ఈ చర్చికి? హల్లెలూయా, హల్లెలూయా. సణిగేవా? సణుగు, సణిగితే సణుగు. సణిగి గోణిగి 3,000 మంది ఒక్కరోజు లేచిపోయారంట తెలుసా? 10వ అధ్యాయం కొరింథీ 10 చదవక్కర్లా. వాళ్ళు సణిగినందుకు సంహారకుని చేత నశించిరి. ఎంతమంది? 3,000 మంది. ఇక సనగండి. సనగడం ఎందుకండి? దేవుడు ఉంటే మనకి. మొన్నేగా బాగా దాహంగా ఉంది, ఒక బాటిల్ కొనుక్కోవడానికి 20 రూపాయలు లేవు. ప్రభు అంటే ఎవరో సమయానికి వచ్చి దేవుడే పంపించి, బ్రదర్ ఏంటి నీళ్ళు కావాలా అని నీకు ఇచ్చి ఉండొచ్చు. మర్చిపోయావా? దేవుని నమ్మకత్వాన్ని మర్చిపోతున్నావా? ఇప్పటి వరకు నీళ్లు లేకుండానే బ్రతికారా? అసలు భూమి మీద బ్రతికినంతకాలం ఇప్పటి వరకు నీళ్లు లేకుండానే బ్రతికారా? ఈ 3 రోజుల్లో నీకు నీళ్లు దొరకలేదు, ఒకవేళ ఏం చేయాలా? నీళ్లను సృష్టించిన దేవుణ్ణి వేడుకోవాలి. సనగకూడదు దేవుని బిడ్డలారా, సనగకూడదు. ఎవరు సణుగుతారంటే దేవుని కార్యాలను మర్చిపోయిన వారే సణుగుతారు. అది మంచిది కాదు. దేవుని కార్యాలను, దేవుని నమ్మకత్వాన్ని మర్చిపోకండి. జనవరి నుంచి డిసెంబర్ దాకా వచ్చేసాం. సిద్ధపడండి బాగా. కృతజ్ఞతలు చెల్లించడానికి ఎన్ని కార్యాలు చేసావు ప్రభువా, ఎంత మేలు చేసావు ప్రభువా. దేవుడు మనకేమైనా రుణస్థుడా? మన ప్రాణాన్ని ఇంకా ఆయన ఉంచడానికి ఆయన ఏమైనా రుణస్థుడా? నిన్ను తీయాలంటే ఆయన తీసేయలేడా? ఎంత సహాయం చేస్తున్నాడు దేవుడు. ఉపకారములను మరొకటి. తలలు వంచండి.